14 ఏళ్ల వనవాసం పూర్తయింది. ముంబై ఇండియన్స్ 2012 తర్వాత మొట్టమొదటిసారి వాళ్ళ ఫస్ట్ గేమ్ గెలవడం జరిగింది. అండ్ లెడ్ బై రోహిత్ శర్మ, రికిల్టన్ విత్ ద బ్యాట్ అండ్ విత్ ద బాల్ చూసుకుంటే లార్డ్ శార్దుల్ ఠాకూర్, బుమ్రా కూడా చాలా అద్భుతంగా వేశాడు. మరి ఎలా గెలిచారు, హీరోస్ ఆఫ్ ద మ్యాచ్ ఏంటి అండ్ టర్నింగ్ పాయింట్ ఏంటి మ్యాచ్లో, అండ్ నెక్స్ట్ మ్యాచ్ ప్రివ్యూ సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ కూడా ఉండబోతుంది కాబట్టి వాళ్ళ ప్లేయింగ్ 12 ఏముంటుంది, టాక్టిక్స్ ఏముంటాయి అన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సరే, ఫస్ట్ రివ్యూ గురించి వచ్చేస్తే ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్ వాంకడేలో జరిగింది. హోమ్ మ్యాచ్ అది. ముంబైకి 2012లో గెలిచారు వాళ్ళు. లాస్ట్ టైం ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ద సీజన్ అప్పుడు గెలవడం జరిగింది. అందుకని ఒక వనవాసం 14 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ద సీజన్ గెలవడానికి. దాని మధ్యలో ట్రోఫీస్ గెలిచారు, డౌటే లేదు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా స్లో స్టార్టర్స్ అన్న ఒక పేరుంది, అది ఇప్పుడు పక్కన పెట్టేయాల్సిందే మనం. ఎందుకంటే ముంబై ఇండియన్స్ ఒక డామినేషన్ పర్ఫార్మెన్స్, దాంతోపాటు ఒక రికార్డ్ కూడా సృష్టించారు. ఏంటంటే ఐపీఎల్ హిస్టరీలోనే వాళ్ళకి ఇదే మోస్ట్ హైయెస్ట్ చేజ్ 219 ఉండే వర్సెస్ సిఎస్కే గతంలో 2021లో సాధించారు. అది బీట్ చేసి 221 రన్స్ చేజ్ చేయడం జరిగింది. కాబట్టి సో ముంబై ఇండియన్స్ ఎలా మ్యాచ్ జరిగింది, కీ మూమెంట్స్ ఏంటి అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టర్నింగ్ పాయింట్ ఏంటి మ్యాచ్లో చూద్దాం. చాలా టర్నింగ్ పాయింట్స్ ఉండే, కానీ ద మెయిన్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే శార్దుల్ ఠాకూర్ తీసిన 3 వికెట్స్. ఎలా అయితే తీశాడు అంటే, మీరు తను వేసిన ఫస్ట్ ఓవర్లో వికెట్ తీశాడు, సెకండ్ ఓవర్లో వికెట్ తీశాడు, థర్డ్ ఓవర్లో వికెట్ తీశాడు. ఫస్ట్ ఓవర్లో ఫిన్ ఆలన్ని అవుట్ చేశాడు. చాలా చక్కటి ఫీల్డ్ ప్లేస్మెంట్. పవర్ ప్లేలో లాస్ట్ ఓవర్ లాంగ్ ఆన్లో ఫీల్డర్ పెట్టాడు, ఆ కట్టర్ వేశాడు, స్ట్రైట్గా లాంగ్ ఆన్కి వెళ్ళింది. తర్వాత క్యామరన్ గ్రీన్కి స్లో బౌన్సర్ వేశాడు, అక్కడ డీప్ పాయింట్లో అవుట్ అవ్వడం. తర్వాత అజింక్య రహానే కొంచెం టైర్డ్ షాట్ లాగా అనిపించింది, కవర్స్లో అవుట్ అయ్యాడు. కానీ శార్దుల్ ఠాకూర్ని ఆడిపించడం, తను డెలివర్ చేయడం, అందుకనే లార్డ్ శార్దుల్ ఠాకూర్ అంటాం. కాబట్టి సో మరొకసారి చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే అందించాడు శార్దుల్ ఠాకూర్. అండ్ ఇంకొక కీ మూమెంట్ చెప్తాను, రోహిత్ శర్మతో పాటు ర్యాన్ రికిల్టన్ ఆడడం. చాలామంది క్వింటన్ డికాక్ ఆడతాడని అనుకున్నాం, కానీ ర్యాన్ రికిల్టన్ మీద ఆ ఫేత్ చూపించారు అండ్ తను డెలివర్ చేశాడు. 82 రన్స్ స్కోర్ చేశాడు. రోహిత్ శర్మ కూడా రన్ స్కోర్ చేశాడు. సో దట్ ఈస్ అన్ అదర్ టర్నింగ్ పాయింట్, ఎట్లయితే ఆ సెలెక్షన్ చేశారో. అండ్ విత్ ద బాల్ ఇంకొక టర్నింగ్ పాయింట్ చెప్తాను నేను, బుమ్రా వికెట్ తీయలేదు, కానీ ఎలా అయితే వేశాడు, ఫస్ట్ ఓవర్లో 11 రన్స్ వెళ్ళిన తర్వాత తన సెకండ్ ఓవర్లో 5 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఫస్ట్ ఓవర్లో 5th ఓవర్ వేశాడు, దాని తర్వాత మీరు చూసుకుంటే 11th ఓవర్ వేశాడు, తర్వాత 18th అండ్ 20th ఆల్ ఇంపార్టెంట్ ఓవర్స్ వేశాడు. కానీ ఆ సెకండ్, థర్డ్, 4th ఓవర్ మీరు చూసుకుంటే సెకండ్ ఓవర్లో 5 రన్స్ ఇచ్చాడు, థర్డ్ ఓవర్లో 8 రన్స్ ఇచ్చాడు, లాస్ట్ ఓవర్లో 11 రన్స్. అంటే 220 11 రన్స్ పర్ ఓవర్ వెళ్ళిన చోట జస్ప్రీత్ బుమ్రా 8.5 రన్స్ పర్ ఓవర్ ఎకానమీ. సో మరొకసారి ఎంత మాట్లాడుకున్నా తక్కువే కాబట్టి సో నదర్ టర్నింగ్ పాయింట్ జస్ప్రీత్ బుమ్రా వేసిన ఆ 4 ఓవర్లను చెప్పచ్చు. అండ్ మరి ఇంకా ఎక్కువ టర్నింగ్ పాయింట్ లేదు, మ్యాచ్ అయితే ఒకటే అట్లా సాఫీగా నడిచింది. ప్రెడిక్షన్ విషయంలో నేను చెప్పడం జరిగింది, నిన్న వీడియోలో మీరు గమనించుంటే 3 ప్రెడిక్షన్స్ చేశాను. ముంబై ఇండియన్స్ గెలుస్తుందన్నా అది గెలవడం జరిగింది. 450+ రన్స్ అన్న 444 రన్స్ వై స్కోర్డ్, సో అది క్లోజ్గా వచ్చింది. థర్డ్ ప్రెడిక్షన్ ఏంటంటే 25 సిక్సెస్ అన్న 24 సిక్సెస్ వచ్చినాయి. కాబట్టి సో ప్రెడిక్షన్స్ అన్నీ కూడా అట్లా జరిగినాయి. ఈ మ్యాచ్ నెక్స్ట్ మ్యాచ్ ప్రెడిక్షన్ కూడా నేను చెప్తాను, లాస్ట్ వీడియో ఎండింగ్లో చెప్తాను, అది కూడా చూసేయండి. అండ్ నెక్స్ట్ ఎడిషన్ వచ్చేసరికి హీరోస్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు. సో హీరోస్ ఆఫ్ ద మ్యాచ్ స్టార్ట్ నుంచి చేస్తాను. ఆల్రెడీ లార్డ్ శార్దుల్ ఠాకూర్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను, బుమ్రా గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. విత్ ద బాల్ అన్ని పాజిటివ్స్ ఎక్కువ ఏం లేదు ముంబై ఇండియన్స్కి, బట్ వాళ్ళ బౌలర్స్ కూడా ఎక్కువ బ్లేమ్ చేయలేము. అలాగజన్ ఫర్ ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు, తను ఎక్స్పెన్సివ్ ప్రూవ్డ్, హార్దిక్ పాండ్యా ఎక్స్పెన్సివ్, బోల్ట్ ఎక్స్పెన్సివ్. బ్యాటర్స్ డే అవుట్ అంటే వాంకడే పిచ్ ఎలా ఉందంటే, లాస్ట్ టైం వరల్డ్ కప్లో సెమీఫైనల్ ఎలా అయితే 253 ప్లేడ్ 237 ఎంత స్కోర్ చేశారు ఇంగ్లాండ్. సో అలాంటి మంచి బ్యాటింగ్ పిచ్ చూసాం కాబట్టి 220 వాజ్ అండర్ పార్ అని చెప్తాను నేను. పార్ స్కోర్ కూడా కాదు, కోల్కతా నైట్ రైడర్స్కి ఉన్న బౌలింగ్కి అంత పార్ స్కోర్ కూడా కాదు, అండర్ పార్ స్కోర్ చేశారు. 230 240 స్కోర్ చేయాల్సిన అవసరం ఉండే, అది స్కోర్ చేయలేకపోయారు. సో హీరోస్ ఆఫ్ ద మ్యాచ్ విత్ ద బాల్ జస్ప్రీత్ బుమ్రా అండ్ అక్కడ శార్దుల్ ఠాకూర్. కేకేఆర్కి విత్ ద బ్యాట్ అజింక్య రహానే ఎలా అయితే నాక్ ఆడాడు, అంక్రిష్ రఘువంశీ డీసెంట్ నాక్ ఆడాడు, అండ్ ఫిన్ ఆలన్ ఇచ్చిన స్టార్ట్. డెఫినెట్లీ వాళ్ళ ముగ్గురు అయితే హీరోస్ కేకేఆర్కి. అండ్ విత్ ద బాల్ చూసుకుంటే కేకేఆర్ వైపు అంత పాజిటివ్స్ ఏం లేదు బౌలింగ్లో, కానీ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్లో ముంబై రాజా రోహిత్ శర్మ తన ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉంటాడని మాట్లాడాను. ఒక డిఫరెంట్ బీస్ట్గా కనిపిస్తున్నాడు. ఆ నో లుక్ 6 ఆఫ్ సైడ్ వైపు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా స్ట్రైట్ చూసాము, లాంగ్ ఆన్ వైపు చూసాము, కానీ ఇట్లా ఆడితే అటు 6 వెళ్ళింది, ఫేస్ ఏమో అట నో లుక్ 6 కొట్టాడు.
అండ్ సచిన్ టెండూల్కర్ స్టాచ్యూ చూపించారు, అదే టైంలో ఇట్ వాస్ పర్ఫెక్ట్ టైమింగ్, అదే సేమ్ అలానే స్టాచ్యూ ఉంటుంది, బాల్ అటు వెళ్ళింది. ఇట్ వాజ్ అమేజింగ్. నిన్న విరాట్ కోహ్లీ చూసాము, ఎలా అయితే మొన్న ఫస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ చూసాం ఎలా అయితే ఆ స్ట్రైట్ 6 కొట్టాడు, రోహిత్ శర్మ ఇలా 6 కొట్టి అలా చూశాడు. బట్ విత్ ద బ్యాట్ రికిల్టన్, రోహిత్ శర్మ డామినేట్ చేశారు. దే వర్ ద హీరోస్ విత్ ద బ్యాట్. సో ముంబై ఇండియన్స్ వాళ్ళు ఫేవరెట్స్గా స్టార్ట్ అవుతారని చెప్పాను టోర్నమెంట్, అలానే ఆడడం జరిగింది. ఒక్కొక్కళ్ళు చూసుకుంటే బ్యాటింగ్ ఆర్డర్లో చాలా స్ట్రాంగ్ టీం ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ టాక్టిక్స్ విషయం వద్దాం. టాక్టిక్స్ విషయానికి వస్తే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అల్లా గజన్ఫర్ని ఆడిపోయాల్సి వచ్చింది ఎందుకంటే శాంట్నర్ లేడు కాబట్టి, అండ్ రూథర్ఫర్డ్, విల్ జాక్స్ లేడు కాబట్టి. అదర్వైజ్ వీళ్ళిద్దరు లెవెల్లో ఆడతారా లేదా అని నాకు డౌట్ ఉండే. యాక్చువల్లీ నేను లాస్ట్ వీడియోలో వాళ్ళిద్దరు పేర్లు పెట్టలేదు. నేను శాంట్నర్ ఇంకా విల్ జాక్స్ అవైలబుల్ ఉన్నారేమో అనుకున్నా, లేరు కాబట్టి వాళ్ళిద్దరిని ఆడిపోయాల్సి వచ్చింది. అందుకే దీపక్ చహర్ కాకుండా శార్దుల్ ఠాకూర్ని ఆడిపోయాల్సి వచ్చింది. ఎందుకంటే మీకు నంబర్ 8లో ఒక సాలిడ్ బ్యాటర్ కావాలి, అండ్ శార్దుల్ ఠాకూర్కి ఆ గోల్డెన్ ఆర్మ్ అనేది ఉంది, వికెట్ తీసే అబిలిటీ ఉంది కాబట్టి శార్దుల్ ఠాకూర్ని ఆడిపించారు, దీపక్ చహర్ని ఆడిపించలేదు, రూథర్ఫర్డ్ని ఆడిపించారు. అండ్ అల్లా గజన్ఫర్ తను ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయినా కూడా తను కాంబినేషన్ బట్టి ఆడిపించారు. సో సెలెక్షన్ వాజ్ టాప్ నాచ్. ముంబై నుంచి గెలిచారని కాదు, యాక్చువల్లీ కేకేఆర్ సెలెక్షన్ కూడా మంచి సెలెక్షనే. కార్తిక్ త్యాగిని ఆడిపించారు, ఉమ్రాన్ మలిక్ లేకపోతే కార్తిక్ త్యాగ అనుకుంటే కార్తిక్ త్యాగ ఆడిపించారు. డీసెంట్ బౌలింగ్ వేసాడు, పేస్ జనరేట్ చేశాడు, 148 దాకా వేయగలిగాడు. ఇట్ వాజ్ అ టఫ్ పిచ్ టు బౌల్ ఆన్. బట్ మిగతా అంత సెలెక్షన్ కూడా వాజ్ పర్ఫెక్ట్. ఇంకా దానికన్నా ఎక్కువ ఏం చేయలేరు. కేకేఆర్ దగ్గర బౌలింగ్ లిమిటేషన్ ఉంది, దానివంతా వాళ్ళు చేశారు. అండ్ టాక్టిక్స్ విషయానికి వస్తే మీరు అక్కడ రికిల్టన్ ఆడిపించడం వాజ్ అ గుడ్ మూవ్. అండ్ ఎలా అయితే వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రెండు టీం నుంచి వచ్చిందో కూడా, సో ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ పాయింట్. టాక్టికల్లీ బోత్ టీమ్స్ వేర్ కరెక్ట్. బట్ ముంబై ఇండియన్స్ జస్ట్ దే ఆర్ వన్ స్టెప్ హెడ్. వన్ స్టెప్ కాదు, చాలా స్కిల్ లెవెల్స్లో చాలా పైన ఉన్నారు కాబట్టి మ్యాచ్ గెలవడం జరిగింది. సో ఎక్కువ టాక్టికల్లీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ముంబై ఇండియన్స్ తరఫున ప్లేయర్సే అలా ఉన్నారు, అండ్ వాళ్ళు మ్యాచ్ తీసుకొని వెళ్ళిపోయారని చెప్పాలి. సో ఏరియాస్ టు ఇంప్రూవ్ ఏంటి కేకేఆర్కి? ఎస్, మనకు తెలుసు వాళ్ళ బౌలింగ్ లైనప్ కొంచెం షార్ట్ ఉంది అని. అక్కడ రహానే ఇంజర్డ్ అయ్యి వెళ్ళిపోవడం కూడా చాలా పెద్ద ప్లో, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది కనబడలేదు. రింకు సింగ్ ఫస్ట్ టైం లీడ్ చేస్తున్నాడు యాజ్ అ ఇంటరిమ్ క్యాప్టెన్ అన్నాను, అది ఏమంటారు ఒక స్టాండింగ్ క్యాప్టెన్గా లీడ్ చేశాడు. అండ్ సునీల్ నారాయణని వేయించకపోవడం, ఆల్ 4 overs 3 overs, అది కూడా లాస్ట్లో ఒక ఓవర్ వేయించాడు. సో ఆ పవర్ ప్లేలో సునీల్ నారాయణ వర్సెస్ రోహిత్ శర్మ నిన్న మాట్లాడాను కీ బ్యాటిల్ అని, 10 సార్లు అవుట్ చేశాడు T20sలో. మరి పవర్ ప్లేలో వరుణ్ చక్రవర్తిని వేయించాడు కానీ సునీల్ నారాయణ వేయలేదు, అది కూడా ఒక బ్లండర్ అనే చెప్పాలి. సో అక్కడ కొంచెం మిస్ అవుట్ అయ్యారు కేకేఆర్. బట్ అదర్వైజ్ వాళ్ళ బౌలింగ్ లిమిటేషన్స్ అంతే ఉంది. SRHకి ఏదైతే చెప్పానో 240, 250 కొడితే ఏమైనా ఛాన్స్ ఉంటుంది. ఐపీఎల్ అలానే అయిపోయింది, ఎంత స్కోర్ చేసినా కూడా సేఫే కాదు. అందుకనే కేకేఆర్ హ్యాస్ టు స్కోర్ 240, 250. నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో ఆడుతున్నారు కేకేఆర్? సన్ రైజర్స్ హైదరాబాద్. అంటే బ్యాటింగ్ డి కొట్టుకుంటారు రెండు టీంలు కూడా, బౌలింగ్ ఏం చేస్తారు? రెండు టీం దగ్గర బౌలింగ్ లేదు. అందుకనే హై స్కోరింగ్ మ్యాచ్, అది కూడా కోల్కతాలో ఉండబోతుంది కాబట్టి ఎవరు టాస్ గెలిచి ఎవరు ఫీల్డింగ్ చేస్తే వాళ్ళకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంటుంది. అది ఆ మ్యాచ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో ఏరియాస్ టు ఇంప్రూవ్ అయితే డెఫినెట్లీ బ్యాటింగ్లో వాళ్ళు 220 సరిపోదు, ఇంకెక్కువ కొట్టాలి. బౌలింగ్లో ఏదో ఒక ప్రయత్నం చేయాలి. ఇద్దరు టాప్ స్పిన్నర్స్ ఉన్నారు. వరుణ్ చక్రవర్తి చాలా టిమిడ్ బౌలింగ్ వేశాడు. ఫస్ట్ ఓవర్లో ఓవర్ ద వికెట్ వచ్చి కొట్టాడని చెప్పి రౌండ్ ద వికెట్ వచ్చాడు. డిఫెన్సివ్ బౌలింగ్ వేస్తే కేకేఆర్ బౌలింగ్లో వికెట్స్ తీసే బౌలర్ వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణే. వాళ్ళిద్దరు వికెట్స్ కోసం వేయకపోతే చాలా కష్టమైపోతుంది. అండ్ నిన్న వీడియోలో ఒక క్వశ్చన్ వచ్చింది, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఆఫ్ ద డేలో చూద్దాం. సో క్వశ్చన్ ఆఫ్ ద డేలో రాజ్ కుమార్ అడుగుతున్నాడు ఆర్సీబీ టీం గురించి, అన్న డఫీ ఇంకా హేజల్వుడ్ ఒకటే ప్లేయింగ్ లెవెల్లో ఆడే అవకాశం ఉందా ఫ్యూచర్లో అని. డెఫినెట్లీ అవకాశం ఉంది, అది కూడా చిన్నస్వామి స్టేడియంలో ఆడినప్పుడు కాంబినేషన్ ఏముంటుందో నేను చెప్తాను వినండి. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నారు ఆర్సీబీ అంటే మీరు షెపర్డ్ని ఇంకా డఫీని ఇంపాక్ట్ ప్లేయర్లో పెట్టండి. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మీరు ఆర్డర్ ఫిల్ సాల్ట్, ఇంకా విరాట్ కోహ్లీ, పడికల్ ఎట్ నంబర్ 3, రజత్ పటిదార్ ఎట్ నంబర్ 4, జితేష్ శర్మ ఎట్ నంబర్ 5, అండ్ నంబర్ 6లో టిమ్ డేవిడ్, నంబర్ 7లో కృణాల్ దాకా పెట్టుకోండి. మంగేష్ కూడా ఆడతాడు అభినందన్ ప్లేస్లో. ఒకవేళ అభినందన్ ఆడినా పర్లేదు. నంబర్ 7 దాకా బ్యాటింగ్ పెట్టుకున్న తర్వాత ఒకవేళ అక్కడ దాకా బ్యాటింగ్ రాకపోతే ఆర్ లాస్ట్ ఓవర్లో కృణాల్ పాండ్యా దాకా బ్యాటింగ్ వస్తే మీరు షెపర్డ్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు మీరు బౌలింగ్ అప్పుడు డఫిన్ యూజ్ చేయొచ్చు. సో మీరు ముగ్గురు ఫారినర్స్ మాత్రమే 11లో పెట్టుకొని బ్యాటింగ్ ఫస్ట్ చేస్తున్నప్పుడు బౌలింగ్లో డఫిన్ తీసుకురావచ్చు. లేకపోతే త్వరగా వికెట్స్ పడితే అప్పుడు మీరు షెపర్డ్ బ్యాటింగ్ యూజ్ చేసుకోవచ్చు. సో అలా టాక్టికల్ చేంజ్ చేయొచ్చు ఆర్సీబీ. దట్ ఈస్ వన్ వే ఆఫ్ గోయింగ్ ఫార్వర్డ్ వాళ్ళకి. ఎందుకంటే ఇద్దరు ఆప్షన్స్ ఉంటారు, హేజల్వుడ్ ఇంకా డఫీ కలిసి వేస్తే ఆ పిచ్ మీద చాలా డెడ్లీగా ఉంటుంది. ఆర్ షెపర్డ్ బ్యాటింగ్ కావాలంటే అలా కూడా యూజ్ చేయొచ్చు ఇంపాక్ట్ ప్లేయర్ కాబట్టి. సో దట్ విల్ బీ a tactic going forward for RCB. ఇంకొక క్వశ్చన్, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. జిరా అడుగుతున్నాడు, చాలా పెద్ద క్వశ్చన్, మీరే చదివేయండి.
సో అక్కడ బేసికల్లీ తను అడుగుతుంది ఏంటి అంటే, మీరు లివింగ్స్టన్ అని ఎలా అంటారు? అక్కడ బౌలింగ్ విషయానికి వస్తే మీరు డొమెస్టిక్ బౌలర్స్ని ఆడిపించచ్చు, ఆకిబ్ నబీ లాంటి బౌలర్స్ని ఎంకరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. మరి లివింగ్స్టన్ ఎందుకు కమిండో మెండిస్ బాగానే చేశాడుగా లాస్ట్ సీజన్ అని తన క్వశ్చన్ అడగడం జరిగింది. లివింగ్స్టన్ ఎందుకు ఆడిపోయాలంటే, ఫస్ట్ 13 కోట్లు పెట్టి కొన్నారు. 13 కోట్లు పెట్టి కొన్నారని ఆడిపోయాలని కాదు, కానీ ఆన్ పేపర్ మీరు కాంబినేషన్ రాస్తున్నప్పుడు లియం లివింగ్స్టన్ని మీరు 11లో ఆడిపిస్తే అప్పుడు హెన్రిక్ క్లాసెన్ నంబర్ 4 వెళ్ళే అవకాశం ఉండేది. అక్కడ లియం లివింగ్స్టన్ ఉన్నాడు అంటే కోచ్ డానియల్ విటోరీ అంత భయపడేవాడు కాదు. హెన్రిక్ క్లాసెన్ నంబర్ 5 పంపించి నితీష్ నంబర్ 4 పంపించేవాడు కాదు. బహుశా నితీష్ కింద వచ్చుంటే ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసేవాడు. ఇట్స్ ఆల్ అబౌట్ కాంబినేషన్స్. మీరు పేపర్లో ఏ కాంబినేషన్ రాస్తారో అలాంటి డిసిషన్ మీరు గ్రౌండ్లో తీసుకుంటారు. ఎస్, యంగ్ బ్యాటర్ని మీరు ప్రమోట్ చేయొచ్చు సలీల్ అరోరా అంటే కాన్ఫిడెన్స్ చూపించాలి. మరి సలీల్ అరోరా నంబర్ 4 పంపించాల్సింది, అది చేయలేదు కదా. అందుకనే ఆ క్వశ్చన్ రేజ్ అయింది. లేకపోతే రేజ్ అయ్యేది కాదు. సలీల్ అరోరా నంబర్ 4 వెళ్ళి హెన్రిక్ క్లాసెన్ నంబర్ 5 వెళ్ళుంటే నితీష్ నంబర్ 6 అక్కడ ఎక్స్పీరియన్స్ ఉండేది. 6 and 7 నితీష్ 2 seasons నుంచి ఆడుతున్నాడు. సలీల్ అరోరా ఫస్ట్ సీజన్. అందుకనే లియం లివింగ్స్టన్ ఉంటే కాన్ఫిడెన్స్ డానియల్ విటోరీకి ఉండేది, ఇషాన్ కిషన్కి ఉండేది. అక్కడ హెన్రిక్ క్లాసెన్ నంబర్ 4 వెళ్ళేవాడు. దట్ ఈస్ మై ఓన్లీ ఇంటెన్షన్. సో అది రివ్యూ మనం మాట్లాడేసుకున్నాం. క్వశ్చన్ ఆఫ్ ద డే కూడా తీసేసుకున్నాం. మరి ప్రివ్యూ గురించి వెళ్ళిపోదాం. సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఏంటి అంటే, ఐపీఎల్ షెడ్యూల్ వేసిన వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ 2 మ్యాచ్లు చూసుకుంటే హై స్కోరింగ్ మ్యాచెస్ అలా సెట్ చేశారు. అండ్ థర్డ్ మ్యాచ్లో ఇక్కడ ఆర్ఆర్ ఇంకా సిఎస్కే అంటే సంజు ఇటువైపు, జడేజా ఇటువైపు ఇలా అయ్యారు. ఒక మీమ్ ఉంటుంది కదా, ఇట్లా చేంజ్ అయ్యారు. అండ్ వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ పెట్టడం ఇట్ వాజ్ అ ఇంట్రెస్టింగ్ షెడ్యూల్. ఎందుకంటే అందరూ కూడా వెయిట్ చేస్తారు. సంజు చెట్టా ఇటువైపు, జడేజా ఎక్స్ సిఎస్కే ప్లేయర్. సిఎస్కేలో అక్కడ మనకి ధోని ఇంజర్డ్ అని తెలుసు, రైనా ఎప్పుడో రిటైర్ అయిపోయాడు. అండ్ ఇప్పుడు జడేజా కూడా ఉండకపోవడం, ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ముగ్గురులో ఒక్కళ్ళు కూడా సిఎస్కే 11లో లేకపోవడం. సో కొత్త తరం ప్లేయర్స్ వచ్చేసారు సిఎస్కేకి. అందుకనే సిఎస్కే ఐ థింక్ వాళ్ళ ఏదైతే ట్రాన్సిషన్ అంటామో అది స్టార్ట్ అయిపోయింది. న్యూ జనరేషన్ ప్లేయర్ స్టార్ట్ అయిపోయింది. ఎక్సైటింగ్ టైమ్స్ హెడ్ ఫర్ సిఎస్కే. ఎలా ఉండబోతుందని నేనైతే వెయిట్ చేసి చూస్తున్నాను. మరి ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది టీమ్ కాంబినేషన్స్ గురించి. టీమ్ కాంబినేషన్ ఫస్ట్ ఆర్ఆర్తో స్టార్ట్ చేస్తాను. ఆర్ఆర్కి ఒక మేజర్ ఇంజురీ అయింది. అది ఏంటి అంటే శామ్ కరన్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ వెళ్ళిపోవడం. ఇట్స్ అ బిగ్ బ్లో ఫర్ దెమ్. తన ప్లేస్లో షనాఖాన్ తీసుకొని వచ్చారు. మరి షనాఖాన్ ప్లేయింగ్ 12 ఆడిపిస్తారు, అది కూడా మాట్లాడతాను. సో దట్ ఈస్ ఓన్లీ ఇంజరీ, పెద్ద ఇంజరీ జరిగింది. కానీ సిఎస్కేకి మాత్రం అక్కడ ఫస్ట్ నేథన్ ఎల్లిస్ ఇంజర్డ్ అవ్వడం చాలా పెద్ద బ్లో, ధోని ఇంజర్డ్ అవ్వడం పెద్ద బ్లోనే. తన ప్రెజెన్స్ చాలా ఇంపార్టెంట్. కానీ టీమ్ కాంబినేషన్లో అంత పెద్ద డిఫరెన్స్ పడదేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ లేటెస్ట్గా డెవల్ బ్రేవిస్ ఇంజర్డ్ అవ్వడం మాత్రం చాలా పెద్ద బ్లో. తను ఒక 2-3 మ్యాచ్లు అవైలబుల్ ఉండడని స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి వాళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుంది ప్లేయింగ్ 12కి వచ్చేద్దాం. సో ప్రాబబుల్ 12 ఏంటంటే సిఎస్కేతో స్టార్ట్ చేస్తా. రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ మనకు అందరికీ తెలిసిందే. నంబర్ 3లో నేను మ్యాట్ షాట్ని ఆడిపిస్తాను. దానికి రీజన్ ఏంటి అంటే యశస్వి జైస్వాల్, మనకి ఓపెన్లో వైభవ్ సూర్యవంశీ, జడేజా అండ్ ఇంకొక లెఫ్ట్ హ్యాండర్ హెట్మర్, నలుగురు లెఫ్ట్ హ్యాండర్ టాప్ 7లో ఉంటారు. అండ్ మ్యాట్ షాట్ బీబీఎల్లో ఎప్పుడు కూడా ఫస్ట్ ఓవర్ వేస్తాడు. సో తప్పులేదు, ఫస్ట్ ఓవర్ వేసినా కూడా ఆ నంబర్ 3లో ఆడతాడు, పెద్ద షాట్స్ ఆడగలుగుతాడు పవర్ ప్లేలో. సో ఒక్క ఫారెన్ ప్లేయర్ నంబర్ 3లో నేను మ్యాట్ షాట్ని పెడుతున్నాను. అండ్ సర్ఫరాజ్ ఖాన్కి ఆపర్చునిటీ రావాలని నేను అద్భుతమైన ఫామ్లో ఉన్నాను. అది సయ్యద్ ముస్తాకిల్ అయినా, విజయ్ హజారే అయినా, ప్రాక్టీస్ మ్యాచెస్ మీరు చూస్తుంటే సిఎస్కేకి కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. కాబట్టి నేను సర్ఫరాజ్ని నంబర్ 4లో పెడతా. శివం దుబే అండ్ కార్తిక్ శర్మ 5 and 6 వాళ్ళు స్పిన్ని డామినేట్ చేస్తారు. శివం దుబేకి 221 స్ట్రైక్ రేట్ ఉంది వర్సెస్ స్పిన్ 2026లో. కాబట్టి సో 5 and 6 శివం దుబే, కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్ ఎట్ నంబర్ 7, జెమీ ఓవర్టన్ ఎట్ నంబర్ 8. ఆ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్, బ్యాటింగ్ కూడా చాలా చక్కగా చేయగలుగుతాడు. నూర్ అహ్మద్ ఎట్ నంబర్ 9, ఖలీల్ ఎట్ నంబర్ 10, హెన్రీ ఎట్ నంబర్ 11. సో ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో అక్కడ హెన్రీ ఉంటాడు, ఖలీల్ ఉంటాడు, ఓవర్టన్ ఉంటాడు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా అంశుల్ కంబోజ్ని కూడా తీసుకోవచ్చు. సో అది నలుగురు ఫాస్ట్ బౌలర్స్ అయిపోతారు. 2 స్పిన్నర్స్ ప్రశాంత్ వీర్ ఇంకా నూర్ కూడా ఉంటాడు. అండ్ మ్యాట్ షాట్ కూడా 7 బౌలింగ్ ఆప్షన్స్, దూబే కూడా కలుపుకుంటే 8 బౌలింగ్ ఆప్షన్స్ ఉంటారు. సిఎస్కేకి వెల్ బ్యాలెన్స్ సైడ్ లాగైతే నాకు కనిపిస్తుంది. అండ్ ఆర్ఆర్ విషయానికి వచ్చేస్తే ప్లేయింగ్ 12 వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ 100% వాళ్ళిద్దరు ఓపెన్ చేస్తారు. ధ్రువ్ జురేల్ని నంబర్ 3 ఆడించాలని నా అభిప్రాయం. ఎందుకంటే తన నంబర్ 3లో ఈజ్ అ వెరీ వెరీ గుడ్ ప్లేయర్. మా పెద్ద ఇన్నింగ్స్ ఆడగలుగుతాడు. లాస్ట్ టైం ఎస్ఆర్ఎస్తో 80 కూడా స్కోర్ చేశాడు, అందరికీ గుర్తుంటుంది. రియాన్ పరాగ్ ఎట్ నంబర్ 4, జడేజా ఎట్ నంబర్ 5, షనకాని నంబర్ 6లో ఆడిపోయాలి. ఎందుకంటే రీసెంట్ ఫామ్ కూడా చూసుకుంటే చాలా చక్కటి ఫామ్లో ఉన్నాడు. తను లేకపోతే డొనోవెన్ ఫెరెరా 2 ఆప్షన్స్ ఉన్న వాళ్ళకి నేనైతే షనకాన్ పెట్టా. ఒక 1-2 ఓవర్స్ కూడా వేయగలుగుతాడు కావాలంటే. హెట్మర్ ఎట్ నంబర్ 7, శుభం దూబే ఎట్ నంబర్ 8, తను కూడా లెఫ్ట్ హ్యాండర్,
పెద్ద షాట్స్ ఆడగలుగుతాడు కాబట్టి. అండ్ జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్పాండే ఆర్ సందీప్ శర్మ. నేను తుషార్ దేశ్పాండే పెట్టాను, సందీప్ శర్మ కూడా ఒక ఆప్షన్ ఉంటాడు. అండ్ యాడమ్ మిల్నే ఆర్ నాండ్రే బర్గర్, ఇద్దరిలో ఒకళ్ళు ఆడిపించిన, ఎవరు ఆడిపించిన ఓకే. లెఫ్ట్ ఆర్మ్ యాంగిల్ కావాలంటే నాండ్రే బర్గర్ని అయితే ఆడిపించుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్గా రవి బిష్ణోయ్ వచ్చేస్తాడు. సో రెండు టీంలు కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎవరు గెలుస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మ్యాచ్ గువాహటిలో జరగబోతుంది, అస్సాంలో, రాజస్థాన్లో కాదు, జైపూర్లో కాదు, గువాహటిలో జరగబోతుంది. యావరేజ్ స్కోర్ గువాహటిలో 167 లాస్ట్ ఇయర్. సో అంత హై స్కోరింగ్ పిచ్ కాకపోవచ్చు, ఎందుకంటే అక్కడ బ్లాక్ సాయిల్ క్లే పిచ్ ఉంటుంది. బాల్ లో అవుతుంది, ఎక్స్ట్రా బౌన్స్ అనేది చూడం. మనం ఫస్ట్ 2 మ్యాచ్లో ఎక్స్ట్రా బౌన్స్ చూసాం, కానీ గువాహటిలో బాల్ లో అవుతుంది. అండ్ కీ బ్యాటిల్స్ ఏంటి అంటే ఈ మ్యాచ్లో హెన్రిక్ అండ్ ఖలీల్ వర్సెస్ ఆర్ఆర్ ఓపెనర్స్. అంటే ఓపెనింగ్ బౌలర్స్ ఖలీల్ ఇంకా హెన్రీ వాళ్ళు ఆఫ్ ద వికెట్ సీమ్ చేయగలుగుతారు. ఆర్ఆర్ ఓపెనర్స్ యశస్వి జైస్వాల్ ఇంకా వైభవ్ సూర్యవంశి. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో పవర్ ప్లేలో 177 స్ట్రైక్ రేట్ ఏమో యశస్వి జైస్వాల్ది, వైభవ్ సూర్యవంశిదేమో 206 స్ట్రైక్ రేట్ ఉంది. ఖలీల్కి 10 వికెట్లు ఉన్నాయి పవర్ ప్లేలో. లాస్ట్ సీజన్లో హైయెస్ట్ వికెట్ టేకర్, జాయింట్ హైయెస్ట్ వికెట్ టేకర్ పవర్ ప్లేలో కాబట్టి. సో ఆ పవర్ ప్లే బ్యాటిల్ బాగుంటుంది. ఇంకా మిడిల్ ఓవర్స్లో నూర్ వర్సెస్ రియాన్ పరాగ్. లాస్ట్ సీజన్ రియాన్ పరాగ్కి 27 సిక్సెస్ ఉన్నాయి, నూర్కేమో 24 వికెట్స్ ఉన్నాయి. సో ఆ బ్యాటిల్ కూడా చాలా బాగుంటుంది ఆ మిడిల్ ఓవర్స్లో. అండ్ ఇటువైపు బ్యాటింగ్కి వచ్చేస్తే సంజు శాంసన్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్. 3 సార్లు అవుట్ చేశాడు జోఫ్రా ఆర్చర్ ఆర్ ఇన్నింగ్లో T20స్లో. కానీ లాస్ట్ టైం సెమీఫైనల్లో చూసాం జోఫ్రా ఆర్చర్ని టేక్ ఆన్ చేశాడు. సో సంజు శాంసన్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్ మరొకసారి ఆ కాంటెస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. రవి బిష్ణోయ్ అండ్ జడేజా వర్సెస్ దూబే అండ్ కార్తిక్. దూబే ఇందాక మాట్లాడుతున్నట్టు 2026లో తన స్ట్రైక్ రేట్ వర్సెస్ స్పిన్ ఇస్ 221. అండ్ కార్తిక్ శర్మకి ఒక రెప్యుటేషన్ ఉంది, స్పిన్ని డామినేట్ చేస్తాడని. రుతురాజ్ గైక్వాడ్ కూడా ప్రెజెంటేషన్ ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరిగింది, కార్తిక్ శర్మని స్పిన్ బ్యాషర్గా చూస్తున్నాం మేమని ఆల్రెడీ చెప్పడం జరిగింది కాబట్టి. సో ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఎవరో చూసేద్దాం. సో ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్, ఇటువైపు ఏమో వైభవ్ సూర్యవంశి ఈజ్ జస్ట్ టర్న్ 15. లాస్ట్ సీజన్ ఎట్లయితే ఆడాడో అదే ఫామ్ కొనసాగిస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఇటువైపు కార్తిక్ శర్మ 19 year old, ఫస్ట్ టైం ఐపీఎల్లో ఆడుతున్నాడు, మంచి రెప్యుటేషన్తో వస్తున్నాడు కాబట్టి ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు. అందుకనే ఇద్దరు యంగ్ ప్లేయర్స్ని పెట్టాను. నిన్నటి మ్యాచ్లో చూస్తే రోహిత్ శర్మని పెట్టాను, తను కూడా మంచి స్కోర్ చేశాడు, ఫినాలని మంచి స్టార్ట్ అందించాడు. సో ఈసారి మాత్రం ఈరోజు వైభవ్ సూర్యవంశి, కార్తిక్ శర్మని పెట్టడం జరిగింది. ఆల్ ఇంపార్టెంట్ ప్రెడిక్షన్కి వచ్చేద్దాం. నా ప్రెడిక్షన్ ఏంటంటే సిఎస్కే గెలుస్తుంది ఈ మ్యాచ్. మొదటిసారి ఈ సీజన్లో అవే టీం గెలవడం జరుగుతుందని నా ఒపీనియన్. అండ్ ఇంకొక ప్రెడిక్షన్ కూడా ఇస్తాను, 2026లో ఫస్ట్ సెంచరీ చూడబోతున్నాం. అది సిఎస్కే నుంచి ఆర్ఆర్ టీమా నాకు తెలియదు, కానీ ఫస్ట్ సెంచరీ అయితే చూస్తామనేది నా ఒపీనియన్. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కమెంట్స్లో చెప్పండి, అది నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ వీడియోలో నేను తీసుకుంటాను. అండ్ ఈ వీడియో గురించి లేకపోతే ఇంకా మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్స్, మీ కమెంట్స్ కూడా అన్నీ కూడా కమెంట్స్లో చెప్పండి. కీప్ వాచింగ్, థ్యాంక్ యూ.